నాకు ప్రపంచంలో జరిగే ఏ దుర్మార్గమైనా అర్థమవుతుంది కానీ, అంటే హత్యలు ఎందుకు చేస్తారు, దొంగతనాలు ఎందుకు చేస్తారు, దోపిడీలు ఎందుకు చేస్తారు, లంచాలు ఎందుకు తీసుకుంటారు, మోసాలు ఎందుకు చేస్తారు, ఇలా ఏదైనా అర్థమైద్ది. కానీ చిన్న పిల్లల మీద లైంగిక దాడులు అసలు చేయటం కాదు, ఆ ఆలోచన అంత అంత అలాంటి ఆలోచన అయినా సరే ఎలా వస్తుంది ఒకటి మైండ్లో అన్న విషయం మాత్రం నాకు అర్థం కాదు. వీళ్ళు ఎంత సైకోగాళ్ళు ఉంటారు, ఇంత సైకోగాళ్ళు మన చుట్టూనే విత్ ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్తో మన చుట్టూనే తిరిగేస్తూ ఉంటారు. దీనమ్మ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతుంది, ఏ వచ్చింది అదో వచ్చింది కానీ ఏదో ఒక మిషన్ ఏదో ఒక సిస్టమ్ రావాలమో. వీడు సైకోగాడు, వీడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇన్ని దరిద్రాలు చేస్తాడు, ఇట్లాంటి పనులు చేయగలడు, చిన్నపిల్లల్ని ఇట్లా చేయగలడు అన్న విషయం కనిపెట్టగలిగే మిషన్ కానీ సిస్టమ్ కానీ వస్తాయి. కనిపెడితే అలాంటి వాళ్ళు అక్కడ కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపేయాలి. ఎంత దరిద్రమైందంటే అసలు. ఇంకోటి చెప్తుందండి, మనం ఎంత అంటే రాళ్ళు అయిపోయామా లేదంటే మనం యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోయామో తెలియదు కానీ ఒక చిన్నపిల్ల మీద లైంగిక దాడి జరిగి హత్యాయత్నం జరిగితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ రాలా, నాకు కూడా తెలియలేదు. నాకు కనీసం 10-15 మంది వివిధ కారణాలతో ఈ రీల్ని నాకు ఫార్వర్డ్ చేస్తే, అంటే ఈ విషయాన్ని నాకు ఫార్వర్డ్ చేస్తే కానీ నాకు తెలియలే ఏంట్రా ఇలా జరిగిందా అని చెప్పి. అంటే మనం అంతా ఇండియాలో ఇలాంటి దాడులకి మనం యాక్సెప్టెన్స్లో ఉన్నామా, స్ట్రాంగ్గా అయిపోయామా, పట్టనట్టు అయిపోయామా, మీడియా కూడా లైట్ తీసుకుందా అన్నది అర్థం కావట్లేదు. ఇది ఎంత పెద్ద విషయం అసలు ఇది చెప్తా మీకు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. అసలు ఇది నాకు పంపించినప్పుడు నేను ఇనిషియల్గా మేబీ ఎప్పుడుదో వార్త, మేబీ రాంగ్ న్యూస్ ఏమో అనుకున్నా. తర్వాత అంటే వాళ్ళు వివిధ కారణాలతో పంపించారండి. తర్వాత దాని డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే జరిగింది. ఇక్కడ కనుక పాప ఫార్చునేట్గా బతికే ఉంది, చనిపోయి ఉంటే ఇలా జరిగింది అన్న విషయం కూడా ఎవరికి తెలిసేది కాదు. అది ఇక్కడ దారుణమైన సంగతి. అసలు ఏం జరిగిందా అంటే, ఖమ్మంలో 49 ఏళ్ళ ఒక వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం యత్నం చేశాడు. ఆమెను భవనంపై నుంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు అంటే నిన్న లేదా మ్యాక్సిమం మొన్న సాయంత్రం. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, పోలీసుల కథనం ప్రకారం, ఇది పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ అనమాట. రాపర్తి నగర్కి చెందిన నిందితుడు మహమ్మద్ గౌస్, 49 ఏళ్ల మహమ్మద్ గౌస్, 49 ఏళ్ళు దున్నపోతులాగా పందిలా ఉన్నాడు. 49 ఏళ్ళ వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అసలు చేయటం కాదు, ఆలోచన ఎట్లా వచ్చింది అన్నది నాకు ఇప్పుడు అసలు ఇట్లాంటి ఏ సంఘటన చూసినా కూడా అసలు నాకు అర్థం కాదు. బాలికపై లైంగిక దాడి ప్రయత్నించి ఆమెను చంపే ప్రయత్నంలో తాను నివసించే అపార్ట్మెంట్లోని 4వ అంతస్తు నుంచి తోసాడు. సో లైంగిక దాడి చేశాడు, ఎవరికైనా తెలిసిపోయిద్దేమో అని చెప్పి చంపేద్దామని చెప్పి అపార్ట్మెంట్ పైనుంచి తోసేశాడు. అయితే జూన్ 6ని ఘటన జరిగింది. ఈరోజు డేట్ అంతా 11th, అంటే ఎన్ని రోజులైంది చూడండి, మనకు తెలియలే. సరే ఇనిషియల్గా తెలియలేదు, ఎందుకంటే ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటారు కూడా అని అనుకోవచ్చు. అయితే జూన్ 6ని ఘటనలో ఆ బాలికకు తీవ్రమైన రక్తస్రావాలు, గాయాలు, వెముకలు ఎరగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. గాయాలతో కనుగొన్న తల్లిదండ్రులు వాళ్ళే అనుకున్నారు భవనం పైనుంచి ఆడుకుంటే, పిల్లలు కదా ఆడుకుంటా పడిపోయిందేమో, ప్రమాదవశాత్తు జరిగిందేమో అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఏమైందంటే రీసెంట్గా మొన్న సోమవారం 3 days బ్యాక్ పాప స్పృహలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బాలిక జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇట్లా పందినాలిగాడు దాడి చేశాడు నా మీద, నేను అరుస్తుంటే నన్ను తోసేశాడు అది అని చెప్పి. అప్పుడు వీళ్ళకి ఇష్యూ అర్థమైంది. ఒకవేళ పాప కనుక ప్రాణాలతో లేకపోతే ఈ విషయం ఎప్పటికి వచ్చేది కాదు. ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే నాకు భయంగా ఉంది. సిగ్గు తర్వాత సంగతి భయంగా ఉంది. ఎప్పుడు ఏంటి, అటు పక్కనేమో రోడ్డు మీదకి వెళ్తే వర్షాలు పడి నీళ్ళు ఉండిపోయి ఎలక్ట్రిక్ వైర్లు దిగిపోయి ఎప్పుడు పోతామో తెలియదు. ఇటు పక్క చూసుకుంటే ఇలాంటి దొంగనాలుగాళ్ళందరూ మన చుట్టూనే ఉన్నారు. మన పిల్లలు మనమే కాపాడుకోవాలి. ఏంట్రా దినదినగండ నూరేళ్ళ ఇట్లా ఇలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నారా? కనీసం ఇలాంటి ఘటన జరుగుతుందని తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఏముందిలే, గంట కూడా జరుగుతుంది, ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు మనోళ్ళు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నా, నాలంటూ ఇట్లా మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నా, మీరంతా మాట్లాడినా, ఏం జరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఆ పూటకు ఒక వార్త మనం చెప్పుకున్నాం. కానీ దీని మీద ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎవరైనా రాజకీయ పార్టీలు ఏదైనా సరే వచ్చి ఇంకో మేము ప్రభుత్వం వెంటనే ఉరేసేస్తాం, నరికేస్తాం, నడి రోడ్డు మీద అది కోసేస్తాం అలాంటి ఏదైనా పెడితే కానీ మారము. ముందు అలాంటి ఆలోచన ట్రిగ్గర్ అయినప్పుడు దాని పర్యవసానాలు గుర్తుకు రావాలి. దెబ్బక ఆలోచన చచ్చిపోవాలి. అసలు ఆలోచన పుట్టకూడదు, ప్రయత్నం కాదు, ఆలోచనే పుట్టకుండా చేయాలి.
ఆ రేంజ్ పనిష్మెంట్లు తీసుకురావాలి. గొంతుకోశ తప్పితే సోమవారం రాత్రి స్వలోచన బాలిక జరిగిన విషయం తెలియజేయడంతో నిందితుడు గౌస్ తనపై దాడి చేశాడని ఆరోపించింది. జూన్ 6వ తేదీ ఘటన కొన్ని రోజుల ముందు కూడా నిందితుడు ఆ బాలికను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపణలు కూడా ఉన్నాయంట. అప్పటికి నాకు ఇది కూడా కాల్తావే. ఎప్పుడైనా ఒకసారి అలాంటి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వరు పేరెంట్స్ కానీ పోలీసులు కానీ సిస్టమ్ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వదు? ఆల్రెడీ ఒకసారి జరిగింది అని అనుమానం ఉన్నప్పుడు అప్పుడే రియాక్ట్ అవ్వాలి కదా. రెండోసారి జరిగేదాకా ఎందుకు అవుతారో కూడా నాకు అర్థం కాదు. బాలిక వాంగ్మూలం ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ట్యూటన్ పోలీసులు నిందితుడిపై ఇంక పెట్టాల్సిన చట్టాలన్నీ పెట్టారు. బాలిక కోలుకున్న తర్వాత తీసుకెళ్ళి టెస్టులు చేస్తారు. అప్పుడు మిగతా చట్టాలు ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాటిని కూడా పెడతారు. పెట్టి తర్వాత ఏం జరగాలనో చూస్తారు. ఏం జరిగిద్ది, ఏం జరగదు, 2-3 వాయిదాలు, బయట సెటిల్మెంట్లు, లేదంటే చట్టంలో ఉన్న లొసుగులు, బెయిల్లు, అంతకుమించి ఏముండదు. ఇది ఇంకంతకుమించి జరిగేలాగా ఏం కనిపించట్లేదు నాకు. ఈ లోపల మళ్ళాంటి వాళ్ళని చెప్పుకోవడానికి ఒక వార్త. కొంతమంది నాకు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు జెన్యున్గా ఫార్వర్డ్ చేసి దీని మీద రియాక్ట్ అవ్వమని, ఇంకొంతమంది అయితే దీనికి వేరే యాంగిల్స్ ఎత్తుక్కోవటం. మనం కూడా ఎట్ట తయారయ్యామంటే అట్ట తయారయ్యాం. బీజేపీ వాళ్ళు ఇచ్చేస్తా ఇది మాట్లాడుతావు, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేస్తా ఇది మాట్లాడవు అది అని చెప్పి. నీకు లేదంటే నీకు ఇది భయమా, ముస్లిం వాళ్ళు ఇలా చేస్తున్నారు నువ్వు మాట్లాడవా? ఎన్ని యాంగిల్స్ ఎత్తుక్కోవాలో మనం అన్ని యాంగిల్స్ ఎత్తుక్కుంటాం. భయం అనేది లేదు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేయండి. అరే సెంట్రల్ మినిస్టర్ కొడుకు అగెనిస్ట్గా మాట్లాడి నేను ఆ రోజు మీడియాలో ఎవరు మాట్లాడకపోతే ధైర్యంగా మాట్లాడి నేను ఇలాంటి డొకోటా గాడి కోసం మాట్లాడటానికి భయపడతానా? నేను అంత పిరికోళ్ళ కనిపిస్తానా నేను? రెండోది ఇది ఎందుకు మాట్లాడింది అంటే మా వన్ థింగ్, నేను మీడియా కాదు, మంది మీడియా ఛానల్ కాదు. నేను వార్తలు చెప్పను ఇక్కడ కూర్చొని. నేను వార్తలు చెప్పడం మొదలైతే 5 నిమిషాలకు వార్త చెప్పుకుంటా ఉండి కూర్చోవాలి. నేను ఏదో జాబ్ చేసుకుంటాను, నాకు ఆ బిగ్ బాస్ అంటే ఇష్టం, కొంచెం ప్యాషన్ అది కాబట్టి దాని గురించి రివ్యూస్ చెప్తాను. దాంతోపాటు సినిమాలు ఏదో చూస్తాను, చిన్నప్పుడు చూసాం కాబట్టి మనకు అవగాహన ఉంటుంది కానీ దాని మీద ఒపీనియన్స్ చెప్తాను. సరే, మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, సో మన దగ్గర టైం ఉంది. బిగ్ బాస్ లాంటిది ఏమీ లేదు, అలాంటి కాంటెంట్ ఏమి లేదు. మన దగ్గర టైం ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయాలు, మన అభిప్రాయాలు, లేదంటే ఎవరు మాట్లాడిన విషయాలు మనం మాట్లాడితే వాటి వల్ల ఎవరికైనా లాభం జరిగితే, వాటి వల్ల కొద్దిగా ఇంపాక్ట్ ఉంటే, సొసైటీకి ఏదైనా మంచి జరిగితే అఫ్కోర్స్ కమర్షియల్ యాంగిల్ తీసుకుని తీసుకోవచ్చు, మనీ వస్తాయి కాబట్టి నువ్వు మాట్లాడతావు అని చెప్పి నేను దాన్ని డినై చేయను. వస్తాయి కాబట్టి అది ఫ్యాక్ట్. బట్ నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఏదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలమేమో, మన దగ్గర టైం ఉన్నప్పుడు మనం ఎందుకు వాటి గురించి మాట్లాడకూడదు అని చెప్పి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. కొన్ని విషయాలు వెళ్తాయి గట్టిగా ప్రజల్లోకి, కొన్ని వెళ్ళవు. నాకు వెళ్ళవని తెలిసినా నేను మాట్లాడతాను. ఈరోజు ఉదయం నేను మాట్లాడిన ఉచిత పథకాలతో మనం ఎంత ఉచిత పథకాలు ఖర్చు పెడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఆ వీడియో అలాదని నాకు తెలుసు. 1 మంత్ బ్యాక్ ఎస్ఎంఏ దానికి ఒక 20,000 పిల్లడికి డొనేట్ చేసి అసలు ఉచిత పథకాలు కాకుండా ఫ్రీ బస్ లాంటివి తీసేసి ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయండి అని చెప్పి వీడియో చేసి అది వెళ్ళదని నాకు తెలుసు. వెళ్ళదని తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడతాయి. ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు మీకు తెలుసో తెలీదో వీడియో నా ఛానల్లో చాలా వీడియోలు మానిటైజ్ అవ్వవు. ఎందుకంటే ఇట్లా మాట్లాడిన ప్రతి వీడియోని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు, దానికి డబ్బులు కూడా రావు. బట్ మాట్లాడతా ఎందుకంటే అవి అవసరం, దానివల్ల కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల ఎవరికైనా బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం జరిగిద్ది, ఎవరైనా వినిపించిన గొంతు ఏదైనా ఉంటే మనం వినిపించగలం, ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నా ఎవరైనా ఒకళ్ళు మాట్లాడిపోయినా మనం మాట్లాడితే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ ఎవరైనా మాట్లాడతారు, అలాగే ఏదైనా జరిగిద్ది. అలాంటి సిచ్యువేషన్స్ సొసైటీకి ఏదైనా రాంగ్గా జరుగుతుంది, లేదంటే కొంతమంది సిస్టమ్ ఈ ప్లాట్ఫామ్స్ని రాంగ్గా వాడుకుంటున్నారు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు అనిపించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు అని రైస్ చేస్తే మీరు 100 రైస్ చేయొచ్చు, 100 విషయాలు ఉంటాయి, 100. సో అండ్ ఇది ఈజీ కాదు మా, చాలా స్ట్రెస్ఫుల్, చాలా స్ట్రెస్తో కూడిన విషయం ఇది. సో ఇది నాకు జాబ్ కాదు, జస్ట్ ఒక ప్లాట్ఫామ్. ఏదైనా ఒక వాయిస్ అవ్వగలను కొన్ని ఇష్యూస్కి అన్నప్పుడు ఐ విల్ రైజ్ మై వాయిస్ డెఫినెట్లీ. అండ్ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మీడియాలో ఇలాంటి విషయాలు బలంగా రావాలి. ఒక విషయం అయితే మాట్లాడతారు, ఇంకో విషయం అయితే మాట్లాడరు, లాంటివి మీడియాకి అప్లికబుల్గా ఉంటాయి. వాళ్ళు బలంగా మాట్లాడాలి, ఇలాంటివి బలంగా మాట్లాడి. అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం అండ్ ఇట్స్ నాట్ అబౌట్ టీఆర్ఎస్ కాంగ్రెస్, అది కాదు. ఇలాంటి వాళ్ళు ఎవడైనా సరే ఇటు సైకోగాడే, ఇటు దొంగన కొడుకే, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే నరకాలి. అది మనం రైజ్ చేయాల్సింది, అది మనం మాట్లాడాల్సింది. అసలు పిల్లల మీద అసలు ఆలోచనే అసలు నాకు అర్థం కాని విషయం అది. ఎప్పటికీ ఎందుకు ఇంత సైకోయిజం, ఎంత ఇదేంద్రా బాబు అన్నది నాకు అర్థం కాదు. పోవచ్చు కదా బాబు యాడికో చోటకి, ఆ ఫ్లైఓవర్లకు ఎందుకు యాడికో చోటకి పోవచ్చు కదా, మీకు అంత దూరం ఉంటే అది పోవచ్చు కదరా.
మా ఇంటి చుట్టుపక్కల ఆడుకునే పిల్లల దగ్గర